గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. చక్రవడ్డీ టాపిక్లో ఒక ఇంపార్టెంట్ మోడల్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాము. ఈ మోడల్ నుండి ఎస్ఐలో 2 క్వశ్చన్లు అడిగాడు. సో ఆ క్వశ్చన్స్ పైన షార్ట్ కట్స్ ఎలా ఉంటాయి అనేది మనం ఈరోజు ఒకసారి చూద్దాం. క్వశ్చన్ చూడండి. ఒక అసలు రూపాయలపై సంవత్సరానికి కొంత వడ్డీ రేటు చొప్పున చక్రవడ్డీ ప్రకారం 3 సంవత్సరాల్లో 625 రూపాయలు మరియు 5 సంవత్సరాల్లో 676 రూపాయల మొత్తం అగను. అయిన సంవత్సరానికి వడ్డీ రేటు ఎంత? సో చూడండి, పి అసలు ఈక్వెషన్ తెలియదు, వడ్డీ రేటు తెలియదు, టైం ఈక్వల్స్ టు 3 సంవత్సరాలు 625, 5 సంవత్సరాలు 676 అయినా వడ్డీ రేటు ఎంత? ఇంపార్టెంట్ మోడల్ అండి, వెరీ ఇంపార్టెంట్ మోడల్. సో మనకి చూడండి, ఇక్కడ అసలు రూపాయలు, ఇక్కడ వడ్డీ రేటు, మనకి టైం ఇస్తాడు, అమౌంట్ ఇస్తాడు. మనకి అడిగే ఛాన్సెస్ ఏముంటాయంటే అసలు అమౌంట్ లేదంటే వడ్డీ రేటు. ఈ రెండు అంటే వడ్డీ రేటు అడగచ్చు, అసలు అమౌంట్ అడగచ్చు. మనం ప్రజెంట్ ఏంటంటే వడ్డీ రేటు దగ్గర ఉన్నాం కాబట్టి వడ్డీ రేటు దగ్గరనే ఆలోచించాలి. నేను డైరెక్ట్ ఇలా షార్ట్ కట్ ఎలా అప్లై చేయొచ్చు అనేది ఒకసారి చూడండి. 3 సంవత్సరాల్లో 625, 5 సంవత్సరాల్లో 676 మొత్తం అవుతుంది. మరి ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అని అంటే ఇయర్స్ డిఫరెన్స్ తీసుకోవాలి. సో ఇయర్స్ డిఫరెన్స్ ఎంత అంటే 2 అయితే మనం ఏం చేయాలంటే స్క్వేర్ చేయాలి. ఒకవేళ 3 అయితే క్యూబ్ చేయాలి, ఏం లేదు. డిఫరెన్స్ 2 అయితే స్క్వేర్ చేయాలి, 3 అయితే క్యూబ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ హైయెస్ట్ వాల్యూ బై లోయెస్ట్ వాల్యూ తీసుకోండి. హైయెస్ట్ వాల్యూ బై లోయెస్ట్ వాల్యూ. సో మనకి ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి వీటిని కూడా మనం స్క్వేర్లో థింక్ చేయాలి. సో 25 స్క్వేర్ 26 స్క్వేర్, స్క్వేర్ క్యాన్సిల్ చేసుకోండి. సో 26/25 అనేది తీసుకుంటాం. మరి ఇక్కడ ఏం చేసినా కూడా మనకి డినామినేటర్ ఏం రావాలి అని అంటే 100. ఎందుకు అని అంటే చూడండి, సపోజ్ 10% తీసుకుంటే మనం ఏం రాస్తాం, 110/100 అని రాస్తాం. క్లియరే కదా. సో డినామినేటర్ ఏమొస్తుంది, మనకి 100 వస్తుంది. సో అందుకోసం 100 ఏం చేసినా కూడా 100 రావాలి. ఇక్కడ 100 వచ్చేటట్టుగా మనం మల్టిప్లై చేయాలి. 25 4 100. సేమ్ ఇక్కడ మల్టిప్లై 4 చేయాలి. అప్పుడు ఎంత వస్తుంది, 104 వస్తుంది. ఇక్కడ 10కి 110 రాసుకున్నట్టుగా 104కి మనకి ఏమొస్తుంది, 4% అనేది బయటికి వస్తుంది. సో మనం అదే పర్సంటేజ్ అని తీసుకోవాలి. క్లియరే కదా. సో 2 డిఫరెన్స్ ఉన్నప్పుడు మనం స్క్వేర్ తోటి మనకి లాస్ట్ 100 రావాలి. సో సేమ్ మల్టిప్లై చేస్తే 100 ఎబో వస్తుంది. 100 ఎబో ఎంతైతే ఉంటుందో అదే మనం పర్సంటేజ్ తీసుకోవచ్చు. నెక్స్ట్ దీనిలోనే చూడండి ఒకసారి. దీనిలోనే మనకి ఇక్కడ 3 ఇయర్స్ డిఫరెన్స్ వస్తే ఎలా వస్తుంది అనేది ఒకసారి చూద్దాం. ఒక అసలు రూపాయలపై సంవత్సరానికి కొంత వడ్డీ రేటు చొప్పున చక్రవడ్డీ ప్రకారం 2 సంవత్సరాల్లో 8,000 రూపాయలు మరియు 5 సంవత్సరాల్లో 9,261 రూపాయల మొత్తం అగును. అయినా సంవత్సరానికి వడ్డీ రేటు ఎంత? పి ఈక్వల్స్ మనం తీసుకుంటాం తెలియదు, ఆర్ ఈక్వల్స్ తెలియదు, కాలం ఈక్వల్స్ ఇక్కడ 2 సంవత్సరాలు 8,000 రూపాయలు మరియు 5 సంవత్సరాలు 9,261 రూపాయల మొత్తం అగును. అయినా వడ్డీ రేటు ఎంత? వెరీ ఇంపార్టెంట్ అండి. మనకి ఇక్కడ ఏం తీసుకుంటున్నామంటే 3 ఇయర్స్ డిఫరెన్స్ తోటి తీసుకుంటున్నాం. షార్ట్ కట్ ఏంటంటే ఇక్కడ 2కి 5కి ఎంత అంటే 3 ఇయర్స్ డిఫరెన్స్. 3 ఇయర్ డిఫరెన్స్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే క్యూబ్ తీసుకోవాలి. క్లియరే కదా, క్యూబ్ తీసుకోవాలి. సో హైయెస్ట్ వాల్యూ అంటే 9261 ఇక్కడ ఎంత అంటే 8000. హైయెస్ట్ వాల్యూ బై లోయెస్ట్ వాల్యూ తీసుకోవాలి. మరి ఇక్కడ క్యూబ్ ఉంది కాబట్టి ఇది 20 క్యూబ్ అవుతుంది, ఇది 21 క్యూబ్ అవుతుంది. సో క్యూబ్లోనే చూడాలి. సో ఇక్కడ మనకి క్యూబ్ క్యాన్సిల్ చేస్తే మనకి ఏమొస్తుంది, 21/20 వస్తుంది. సో ఇంతకుముందే తీసుకున్నాం, దేంతోనన్నా మల్టిప్లై చేయాలి. డినామినేటర్ వాల్యూ ఎంత రావాలి అన్నా 100 రావాలి అన్నా. సో ఇక్కడ 100 రావాలంటే దీన్ని దేంతో మల్టిప్లై చేయాలి, 5 తోటి. సో 25 100 కాబట్టి సేమ్ ఇక్కడ పైన న్యూమరేటర్ వాల్యూ కూడా మనం 5 తోటి మల్టిప్లై చేస్తే మనకేమొస్తుంది, 105 వస్తుంది. 100 కంటే ఏవో ఎంతైతే ఉంటుందో అదే మనం ఏం తీసుకోవాల్సి వస్తుంది, ఇక్కడ 5% అంటే వడ్డీ రేటు తీసుకోవాల్సి వస్తుంది. క్లియరే కదా. 105 ఇక్కడ 100 అంటే 5 ఏదైతే ఎక్కువ ఉంటుందో అదే 5% అనేది మనం ఆన్సర్ తీసుకోవచ్చు. వెరీ ఈజీ అండి. ఇప్పుడు దీని నుండి మనకి ఎస్ఐలో ఎలా అడిగింది అనేది ఒకసారి చూద్దాం. ఎస్ఐ మనకి టీఎస్ఎస్ఐలో అడిగిన క్వశ్చన్ ఒకసారి చూడండి. ఒక అసలు రూపాయలపై సంవత్సరానికి కొంత వడ్డీ రేటు చొప్పున చక్రవడ్డీ ప్రకారం 2 సంవత్సరాలలో 8,820 రూపాయలు మరియు 3 సంవత్సరాలలో 9,261 రూపాయల మొత్తం అగును. అయినా సంవత్సరానికి వడ్డీ రేటు ఎంత? చూడండి, పి ఈక్వల్స్ మనకి తెలియదు, ఆర్ ఈక్వల్స్ మనకి తెలియదు, కానీ టైం ఎలా ఇచ్చింది అంటే
ఇక్కడ 2 సంవత్సరాలు 8,820 రూపాయలు, 3 సంవత్సరాలు 9261 రూపీస్ అయినా వడ్డీ రేటు ఎంత? ఇక్కడ కాన్సెప్ట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అని అంటే డిఫరెన్స్ ఎంత అంటే 1 ఇయర్ మాత్రమే. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, మనకి టీఎస్ ఎగ్జామ్లో అడిగాడు. ఇక్కడ డిఫరెన్స్ ఎంత అంటే 1 ఇయర్. ఇంతకుముందు 2 ఇయర్స్ అంటే స్క్వేర్ తీసుకున్నాం, 3 ఇయర్స్ అంటే క్యూబ్ తీసుకున్నాం, మరి 1 ఇయర్ అంటే ఎలా తీసుకోవాలి? మరి ఇలా తీసుకుంటే మనం చూడండి, పర్సంటేజ్ నాకు కావాలి అనుకుంటే ఏం చేయాలి అని అంటే అమౌంట్ డిఫరెన్స్ బై ఎంత అంటే స్మాల్ వాల్యూ ఇంటూ 100 తీసుకోండి. అమౌంట్ డిఫరెన్స్ బై స్మాల్ వాల్యూ ఇంటూ 100. చూడండి డిఫరెన్స్ ఎంత అంటే 9261, 8820, ఇక్కడ 1, ఇక్కడ 4, ఇక్కడ 12 - 4. డిఫరెన్స్ వాల్యూ ఎంత? 441. ఇక్కడ ఈ విధంగా తీసుకోండి. 441 స్మాల్ వాల్యూ ఎంత? 8820. స్మాల్ వాల్యూ మాత్రమే తీసుకోవాలి. ఇంటూ ఎంత తీసుకుంటాం? 100 తీసుకుంటాం. ఇప్పుడు చూడండి ఇక్కడ 441 ఎంతలో పోతుంది? 2s. సో 0కి 0 తీసుకున్నాం. మరి ఇక్కడ 20 ఎంత తీసుకోవచ్చు? 5. సో ఇప్పుడు ఆర్ పర్సంటేజ్ ఎంత అనేది ఇప్పుడు 5% అనేది మనం ఆన్సర్ తీసుకోవచ్చు. క్లియరే కదా? ఇక్కడ 1 ఇయర్ డిఫరెన్స్ ఉన్నప్పుడు ఏం చేసాం అనేది మనం ఈ విధంగా చేయొచ్చు. డిఫరెన్స్ తీసుకోవాలి రెండింటి మధ్యలో. సో స్మాల్ వాల్యూ తీసుకోవాలి, ఇంటూ 100 పర్సంటేజ్లోకి మార్చుకోవాలి. క్లియరేగా? సో ఇదే మనకి మన టీఎస్ ఎగ్జామ్ ఎస్ఐలో అడిగాడండి. సో నెక్స్ట్ క్వశ్చన్, మనం ఇప్పటివరకు తీసుకునేది ఏంటంటే వడ్డీ రేటు మాత్రమే తీసుకున్నాం. మరి రాబోయే క్వశ్చన్ ఏంటి అని అంటే అసలు ఎలా అడుగుతాడు అనేది ఒకసారి చూద్దాం క్లియర్గా. ఒక అసలు రూపాయలపై సంవత్సరానికి కొంత వడ్డీ రేటు చొప్పున చక్రవడ్డీ ప్రకారం 3 సంవత్సరాలలో 6,690 రూపాయలు మరియు 6 సంవత్సరాల్లో 10,035 రూపాయల మొత్తం అగును. అయినా అసలు ఎంత? చూడండి, మనకి అసలు అసలు ఇచ్చిందా అంటే లేదు, ఆర్ ఈక్వెషన్ తెలియదు, వడ్డీ రేటు తెలియదు. కానీ ఇక్కడ టైం ఈక్వెషన్ ఎంత అంటే 3 సంవత్సరాల్లో 6690, 6 సంవత్సరాల్లో 10,035 రూపాయల మొత్తం అయితే నాకు అసలు అమౌంట్ ఎంత? ఇంతకుముందు చూడండి వడ్డీ రేట్ అడిగిండు, ఇప్పుడు ఎంత అంటే అసలు అడిగిండు. క్లియరే కదా? ఈ మోడల్లో వడ్డీ రేటు లేదంటే అసలు అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ మనం ఈ రెండింటిలో ఏదో ఒకటి అడుగుతాడు. ఇప్పుడు చూడండి అసలు అడిగిండు. షార్ట్ కట్ ఏంటిది అని అంటే మనం వేరే ప్రొసీజర్కి వెళ్ళొద్దండి, సింపుల్గా ఏం లేదు, షార్ట్ కట్ అప్లై చేసుకోండి. ఇక్కడ 3కి 6 ఎంత అవుతుంది? డబుల్ అవుతుంది. 3కి 6 డబుల్ అవుతుంది. ఇదే క్వశ్చన్ ఇంకో క్వశ్చన్ కూడా ఉంటుంది. 5 సంవత్సరాలు 6,000 రూపాయలు, 10 సంవత్సరాలు 8,000 రూపాయలు. సేమ్ ఇక్కడ కూడా 5కి 10 ఏమవుతుంది అని అంటే డబుల్ అవుతుంది. ఇక్కడ కూడా మనకి పీ క్వశ్చన్ ఏంటిది అనేది ఫైండ్ అవుట్ చేయమంటాడు. క్లియరే కదా? సో ఇప్పుడు చూడండి, ఇది ఇంకో క్వశ్చన్, ఇది ఒక క్వశ్చన్. దీన్ని ఎలా చేస్తామంటే నాకు కావాల్సింది పీ. సింపుల్గా ఏం లేదు, ఇక్కడ మీరు హైయెస్ట్ వాల్యూ బై లోయెస్ట్ వాల్యూ ఈక్వల్స్ టు లోయెస్ట్ వాల్యూ తీసుకోండి. క్లియరేనా? చూడండి పీ ఈక్వల్స్ నాకు హైయెస్ట్ వాల్యూ ఎంత? 10,035. లోయెస్ట్ వాల్యూ ఎంత? 6690. క్లియరేనా? సో మళ్ళీ లోయెస్ట్ వాల్యూ ఎంత? 6690. ఇక్కడ 5 ఉంది కాబట్టి 5 తోటి కట్ చేసేయండి. 5 2s అంటే 227. మళ్ళీ 5 తీసుకుంటే 5 ఇక్కడ ఎంత తీసుకోవచ్చు? 5 1s 5 అంటే 1 6, 5 3s మళ్ళీ 1 9, మళ్ళీ 5 3s మళ్ళీ ఎంత అంటే 3 అంటే 6. క్లియరే కదా? ఈ విధంగా తీసుకోండి. మరి 5 4s పోతుంది అంటే ఇక్కడ 8s పోతుంది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ తీసుకోండి, 3 తోటి కట్ అవుతుంది. 3 4s 3 4s 3 ఎంత? 6. మళ్ళీ తీసుకుంటే 3 6 పోతుంది, 3 6 పోతుంది, మళ్ళీ 3 ఎంత? 9s. మరి ఇది క్యాన్సిల్ చేస్తే మనకి ఎంత వస్తుంది? ఇక్కడ 0 అంటే 10 వస్తుంది. సో ఇది మల్టిప్లై చేస్తే మనకి అసలు అమౌంట్ ఎంత వస్తుంది అంటే 4460 అంటే 0. చూడండి ఇక్కడ ఏం లేదు, హైయెస్ట్ వాల్యూ బై లోయెస్ట్ వాల్యూ బై ఈక్వల్స్ టు లోయెస్ట్ వాల్యూ 10,035/6690. కట్ చేస్తే మనకి ఈ వాల్యూ, ఇక్కడ ఈ వాల్యూ కట్ చేసేసి అంటే ఇది ఎలా బై వస్తుంది కదా. సో కట్ చేసేసి మనకి 10 వస్తుంది. ఇక్కడ 0 పెట్టుకుంటే మనకి ఏమొస్తుంది? ఇక్కడ 4460. ఇప్పుడు ఇది చూడండి ఒకసారి, నాకు పీ కావాలి. హైయెస్ట్ వాల్యూ ఎంత? 8,000. లోయెస్ట్ వాల్యూ ఎంత? 6,000. మళ్ళీ ఏం తీసుకోవాలి? లోయెస్ట్ వాల్యూ తీసుకోండి. సో ఇక్కడ 0 0 కట్ చేస్తే 2 3s 2 4s. 4 తీసుకుంటే 4 ఎంతలో పోతుంది? 1500 తోటి పోతుంది. సో ఇవి రెండు మల్టిప్లై చేస్తే పీ ఈక్వల్స్ టు 15 × 3 ఎంత అంటే 4500 అనేది మనం ఆన్సర్ తీసుకోవచ్చు. 4500 అంటే ఇది ఎప్పుడు అసలు ఎప్పుడు డబుల్లో ఉంటప్పుడు ఇయర్ ఇక్కడ 3కి 6 5కి 10 అంటే డబుల్లో ఉండాలి. అలాంటప్పుడు ఈ ప్రొసీజర్ తీసుకుంటాం షార్ట్ కట్. క్లియరేగా? సో దీని నుండి మనకి ఎస్ఐ మెయిన్స్లో అడిగిన క్వశ్చన్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. దీని నుండి మనకి ఎస్ఐ మెయిన్స్లో అడిగాడు క్వశ్చన్ ఒకసారి చూడండి. ఒక అసలు రూపాయలపై
సంవత్సరానికి కొంత వడ్డీ రేటు చొప్పున చక్రవడ్డీ ప్రకారం 3 సంవత్సరాలలో 1,08,000 రూపాయలు మరియు 9 సంవత్సరాలలో 1,92,000 రూపాయల మొత్తం అగును. అయినా అసలు రూపాయలు ఎంత? సేమ్ ఇది టీఎస్ మెయిన్స్లో అడిగాడు, ఎస్ఐ మెయిన్స్లో అడిగాడండి. చూడండి క్లియర్గా, పి ఈక్వల్స్ తెలియదు, ఆర్ ఈక్వల్స్ తెలియదు, వడ్డీ రేటు తెలియదు. మరి ఇక్కడ టైం ఈక్వల్స్ ఏంటంటే 3 సంవత్సరాల్లో 1,08,000 రూపాయలు మరియు 9 సంవత్సరాల్లో 1,92,000 రూపాయలు అయితే అసలు అమౌంట్ ఎంత? పి ఈక్వల్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. మరి దీనికి షార్ట్ కట్ ఏంటంటే సింపుల్గా మీరు వేరే ఏం థింక్ చేయకండి, డైరెక్ట్ షార్ట్ కట్ ఏం చేస్తామంటే చూడండి, నాకు కావాల్సింది పి వాల్యూ సేమ్ ఇంతకుముందు ప్రొసెసర్, కానీ ఇక్కడ 3కి ఇక్కడ ఏమొస్తుందంటే స్క్వేర్లో వస్తుంది. స్క్వేర్ ఇంతకుముందు డబుల్లో తీసుకున్నాం, కానీ ఇక్కడ స్క్వేర్లో వస్తుంది కాబట్టి దీన్ని స్క్వేర్ రూట్ ఆఫ్ అప్లై చేయండి. సేమ్ హైయెస్ట్ వాల్యూ 1,92,000 రూపాయలు బై ఇక్కడ 1,08,000 రూపాయలు. సో ఇవి తీసుకుంటే ఈ క్వశ్చన్ మనకు సేమ్ హైయెస్ట్ వాల్యూ తీసుకోండి, 1,08,000 రూపాయలు తీసుకోండి. ఇక్కడ స్క్వేర్లో ఉంది కాబట్టి స్క్వేర్ అప్లై చేశారు. 0 కట్ చేస్తే ఇక్కడ 12 16 12 9 పోతుంది. 16 9కి బయటికి ఏమొస్తుంది మనకి? ఇక్కడ 4/3 వస్తుంది. బయటికి ఏమొస్తుంది? ఇక్కడ పి ఇంటూ ఇక్కడ 4/3 వస్తుంది. ఈక్వల్స్ టు 1,08,000 రూపాయలు అనేది తీసుకుందాం. మరి మనకు కావాల్సింది ఇది కట్ చేయండి. కట్ చేస్తే ఇక్కడ 4 ఎంతలో పోతుంది? 2 4 2 8, మళ్ళీ 2 28 7 అంటే 27,000. 3 into 27,000 చేయండి. సో మనకి ఏమొస్తుంది? పి ఈక్వల్స్ 27 into 3 అంటే 81,000. 81,000 అనేది మనం ఏం తీసుకోవచ్చు? అసలు అమౌంట్ తీసుకోవచ్చు. ఇది మనకి ఎస్ఐ మెయిన్స్లో అడిగిన క్వశ్చన్. క్లియరేగా? సో ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. డబుల్ ఉన్నప్పుడు ఏ విధంగా చేసాము, ఇక్కడ స్క్వేర్లో ఉన్నప్పుడు ఎలా అప్లై చేసాము అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయండి. క్లియరే కదా? థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ మోడల్ మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం.